లెటర్ రాసింది రోజా అని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో అప్పుడు ప్రేమ్, చూసావా అమ్మ, వదిన లెటర్ రాస్తే పాపం అన్యాయంగా అందరూ చామంతిని బ్లేమ్ చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి రోజా వైపు సీరియస్గా చూస్తూ, ఇది లెటర్ రాసిన విషయం నా దగ్గర కూడా దాచిపెట్టింది అని చెప్పి మనసులో అనుకుంటుంది. అప్పుడు హర్ష రోజా వైపు సీరియస్గా చూస్తూ, రోజా, ఎందుకు చామంతి అంటే నీకు అంత కోపం, ఎందుకు తనని ఇంట్లో నుండి గెంటేలాగా చేశావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే రోజా, అయ్యో బాబోయ్, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్పినా సరే ఒకవేళ నేను రామచంద్రయ్య కూతురు అన్న విషయం బయటపడితే ఒక్క క్షణం కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వరు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలనుకొని రోజా, అవును ఆ లెటర్ రాసింది నేనే, చామంతి ఈ ఇంట్లో ఉండకూడదనే తనని ఎలాగైనా సరే ఇంట్లో నుండి బయటకు పంపించేయాలని అలా చేశానని చెప్పి రోజా అంటూ ఉంటుంది. దాంతో హర్ష చామంతి మీద ఎందుకు నీకు అంత కోపం, కారణం ఏంటని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆ లెటర్ చామంతి రాసుండకపోవచ్చు, కానీ తన మనసులో ఎటువంటి ఆలోచన ఉందో నేను అదే లెటర్లో రాశాను. ప్రేమ్ బాబుని వలలో వేసుకోవాలని, ఈ ఇంటి కోడలు అవ్వాలని, ఆస్తి మొత్తం కొట్టేయాలని చామంతి ఎప్పటి నుండో ప్లాన్ చేస్తుంది. అందుకే ముందు జాగ్రత్త కోసం నా అత్తింటి గౌరవాన్ని కాపాడడం కోసమే ఇలా చేశాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా మాటలకు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటమ్మా మీరు అనేది, ప్రేమ్ బాబుని నేను ట్రాప్ చేయాలనుకోవడం ఏంటి, నేను వలలో వేసుకోవాలని చూడటం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు హర్ష, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా రోజా? అయినా నువ్వు అలా ఆలోచించడం తప్పు. ఒకవేళ నీకు అటువంటి ఆలోచన వచ్చినా ఆ విషయం గురించి నాకు కానీ రమకు కానీ చెప్తే మేము చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రేమ్ పెళ్ళి దగ్గర పడింది కదా మావయ్య, మీకు చెప్పి ఆ చామంతిని కంట్రోల్ చేసేంత టైం లేదు. అందుకే పెళ్ళి దగ్గర పడేలోపు ఈ చామంతి ప్రేమ్ బాబుని ఏం మాయ చేసి తన వలలో వేసుకుంటుందో అన్న భయంతోనే ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదని, ఈ కుటుంబ పరువు పోకూడదని అలా చేశానని చెప్పి రోజా రామాదేవి వైపు చూస్తూ, చెప్పండి అత్తయ్య, నేను చేసింది తప్ప, నా కుటుంబ పరువు నేను కాపాడాలనుకోవడం నేను చేసిన తప్ప అని చెప్పి రోజా అంటూ ఉంటే, లేదు రోజా చేసింది తప్పు కాదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే తప్పు చేసిన రోజాను నువ్వు సమర్థిస్తున్నావా రమాదేవి? సరే, అలా అయితే నేను చెప్పబోయేది కూడా విను. చామంతి ఏ తప్పు చేయలేదు. తను తప్పు చేయనప్పుడు తనని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మనే రైట్ ఎవరికీ లేదు అని చెప్పి, ఇకపై చామంతి వాళ్ళ అమ్మగారితో పాటు తన చదువు మొత్తం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండబోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రామాదేవి, అది మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటే, నేను నిర్ణయం తీసేసుకున్నాను రమా, చామంతి ఎప్పటిలాగే ఇక్కడే ఉండబోతుంది, ఇదే నా నిర్ణయం అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. హర్ష, ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను ఒప్పుకోకపోతే అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది. అప్పుడు హర్ష, ఒప్పుకోకపోతే చామంతికి ఎటువంటి శిక్ష అయితే పడిందో రోజాకు కూడా అటువంటి శిక్ష పడాలి, తను కూడా ఇంటి నుండి వెళ్ళిపోవాలి, అరుణ్కి విడాకులిచ్చి శాశ్వతంగా రోజా ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రామాదేవి, ఇప్పుడు ఈ రోజాని ఇంట్లో నుండి పంపించేస్తే నా దగ్గరకు వచ్చిన మణిహారాన్ని కూడా తనకి తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందేమో, ఎంతో కష్టపడితే కానీ ఎన్నో ఏళ్లకు ఆ మణిహారం నా దగ్గరికి వచ్చింది, నా సొంతమైంది, ఇప్పుడు రోజాని పంపించేస్తే ఆ మణిహారం మళ్ళీ నా చేయి జారిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అనుకుని రామాదేవి, లేదండి, రోజాని ఇంట్లో నుండి పంపించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్, నాకు అన్యాయం జరగకుండా కాపాడుతున్నారు, నిజంగా మీరు దేవత అని చెప్పి రోజా రామాదేవిని పొగుడుతూ ఉంటుంది. నీ మొహం, నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేయండి నా కుటుంబ గౌరవం కోసం కాదు, ఆ మణిహారం కోసం అని చెప్పి రామాదేవి మనసులో అనుకొని
ఆ మణిహారం పూర్తిగా నా సొంతం అయ్యే వరకు, నా దగ్గరికి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇంట్లో నుండి వెళ్ళనివ్వను అనుకొని హర్షతో, హర్ష సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ చామంతి మళ్ళీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను, కానీ ఇక మీదటైనా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పు అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి చామంతి వాళ్ళను మళ్ళీ ఇంట్లో ఉండమని చెప్పడంతో ప్రేమ్, హర్ష ఇద్దరు ఆనందపడిపోతూ ఉంటారు. అమ్మ చామంతి, విన్నావు కదా, రమ కూడా మీరు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడే మీ లగేజ్ అంతా కూడా ఇంటికి తెచ్చేసుకోండమ్మా. ఇక్కడైతే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, హాయిగా నీ చదువుని కంటిన్యూ చేసుకోవచ్చు. నీ చదువు పూర్తయి నువ్వు పెద్ద లాయర్ అయ్యేంత వరకు ఇక్కడే నిరభ్యంతరంగా ఉండొచ్చు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ బాబుగారు అని చెప్పి చామంతి హర్ష కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. చల్లగా ఉండమ్మా అని చెప్పి హర్ష, ప్రేమ్ నువ్వు కూడా చామంతికి తోడుగా వెళ్ళి లగేజ్ తీసుకుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి, హర్ష ఏం చేస్తున్నావు నువ్వు? అసలు గొడవ జరిగిందే ప్రేమ్ అది మాట్లాడుకోవడం వల్ల, అటువంటిది మళ్ళీ ఇప్పుడు ప్రేమ్ని దాంతో పంపిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ రమాదేవితో, అమ్మ ప్లీజ్ అమ్మా వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి రమాదేవిని బతిమలాడి, పదచాం గుడికి వెళ్ళి మీ అమ్మగారిని మీ వస్తువులను తీసుకొద్దామని చెప్పి చామంతిని తీసుకొని కారులో గుడికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ గుడికి వెళ్తున్నప్పుడు చామంతితో మాట్లాడుతూ, చామ్ ఇప్పటికైనా నా మీదున్న కోపం పోయిందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి, దయచేసి నాతో మాట్లాడకండి బాబు, ఇప్పటికే మీకు నాకు మధ్య ఏదో సంబంధం ఉందని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతితో, చామ్ దయచేసి నన్ను క్షమించు చామ్, నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే నాకు ఏదోలా ఉంది, నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను, వాళ్ళందరూ ఏమైనా అనుకోనివ్వు, నా మనసులో నువ్వు ఉన్నావనేదే నిజం, నువ్వు నన్ను ప్రేమించావనేది నిజం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు చామ్, నన్ను ప్రేమించలేదని, నన్ను ప్రేమించడం అబద్ధమా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు చామంతి ప్రేమ వైపు చూస్తూ, నేను ప్రేమించింది మిమ్మల్ని కాదు డ్రైవర్ బాబుని, మీరే చిన్నబాబు గారని ముందే తెలుసుంటే అసలు మీతో మాట్లాడి ఉండేదాన్నే కాదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ్, అందుకే చామ్ నేనే చిన్నబాబునన్న విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాల్సి వచ్చింది, మొదటి చూపులోనే నేను నీతో ప్రేమలో పడిపోయాను, నీ అమాయకత్వం, నీ అల్లరి, ఎదుటి వాళ్ళకు సాయపడే గుణం, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, వీటన్నిటిని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నేను ఆ రోజే ఫిక్స్ అయిపోయాను, నా జీవితంలో నేను ఆనందంగా గడిపిన క్షణాలు ఏంటో తెలుసా చామ్, నేను నీతో ఉన్న రోజులు, చిన్నప్పటి నుండి నేను పెద్ద కుటుంబంలో పెరిగినా కూడా అమ్మ ప్రేమకు ఎప్పుడూ కూడా నోచుకోలేదు, ఎందుకో తెలీదు, అమ్మ మొదటి నుండి ఎప్పుడూ కూడా నన్ను తిడుతూనే ఉండేది, నేను ఏం చేసినా సరే నాకంటే అన్నయ్యని ఎక్కువగా పొగిడేది, అమ్మే కదా అని నేను కూడా పెద్ద అయ్యే వరకు అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వచ్చాను, చివరకు నా పుట్టినరోజు కూడా అమ్మ మర్చిపోయింది, కానీ నువ్వు మాత్రం నా పుట్టినరోజును గుర్తు పెట్టుకొని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసావు చామ్, ఆ రోజుని నేను ఇప్పటికీ మర్చిపోలేను, అలా నా జీవితంలో నేను గడిపిన ఆనంద క్షణాలన్నీ కూడా నీతోనే చామ్, అందుకే నేను లైఫ్ అంతా కూడా నీతోనే కలిసి బతకాలని అనుకుంటున్నాను, కానీ మా అమ్మకి ఇచ్చిన మాట వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిషాతో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది, కానీ ఒకటి మాత్రం నిజం చామ్, నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావో, పొరపాటున నిషాతో నా పెళ్ళి జరిగితే నేను ప్రాణాలతో ఉండను చామ్, ఇది మాత్రం నిజం అని చెప్పి ఇప్పటికైనా నా ప్రేమను నన్ను నువ్వు అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు అని ప్రేమ్ చామంతితో అంటూ ఉంటాడు. ఇక ప్రేమ్ మాటలకి చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చిన్నబాబు గారు, ఇప్పుడు మీరంటే నాకు కోపం పోయినా కూడా మీ అమ్మగారికి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి,
మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు, మనమిద్దరం ఎప్పటికీ కలవలేము అని చెప్పి చామంతి లోపల బాధపడిపోతూ ఉంటుంది. ప్రేమ్ చామంతిని తన తల్లి శ్యామలను తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత హర్ష చంద్రిక దగ్గరికి వచ్చి, చంద్రిక నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? అసలు ప్రేమ్కి చామంతికి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే చంద్రిక వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం హర్షకి చెప్తుంది. మరి ప్రేమ్ నిషాతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడో అని అంటూ ఉంటే అప్పుడు అమ్మగారికి ఇచ్చిన మాట కోసం ప్రేమ్ ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడో అప్పటి నుండి చామంతిని మర్చిపోలేక ఈ పెళ్ళి చేసుకోలేక నరకం అనుభవిస్తున్నాడు. ప్రేమ్ని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి చంద్రిక ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే నాతో ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు చంద్రిక? ప్రేమ్ కాలేజీలో జాయిన్ అయింది నిషా కోసమేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత చామంతి కోసమని అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ప్రేమ ఓడిపోవడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ప్రేమ్కి చామంతికి నేను పెళ్లి జరిపిస్తాను, రమాదేవితో నేను మాట్లాడతాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే రమా నీతో కొంచెం మాట్లాడాలి అని హర్ష అంటూ ఉంటే దేని గురించి అని రమాదేవి అంటూ ఉంటుంది. ప్రేమ్కి నిషాతో పెళ్ళి ఇష్టం లేదు, వెంటనే ఈ పెళ్ళిని ఆపేసే అని అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళిని నేను ఆపను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. చామంతిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ ఇద్దరికి పెళ్లి జరగడమే న్యాయం అని చెప్పి హర్ష అంటూ ఉంటే అప్పుడు రమాదేవి, ఏం మాట్లాడుతున్నావు హర్ష? ఒక పని మనిషిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలా? నెవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నా కొడుకు గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆ రైట్ నాకు ఉంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు హర్ష, సరే నీ కన్న కొడుకు అని చెప్పే కదా ప్రేమ్ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ బలవంతంగా వాడికి నిషాతో పెళ్లి చేయాలనుకుంటున్నావు. అసలు ప్రేమ్ నీ కన్న కొడుకే కాదు, మరి అప్పుడు ప్రేమ్ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆ అధికారం నీకుండదు కదా, కన్న తల్లైనా చంద్రికకి ఉంటుంది కదా అని చెప్పి హర్ష అనడంతో రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.